శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీదలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామః. అమరీ కవరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాల్లభేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామచంద్ర ప్రభు సీతా వియోగ దుఃఖంతో ఆయన దొరపిల్లుతున్నాడు. వాళ్ళు ఆ పంపానది సరోవర ప్రాంతంలో తిరుగాడుతూ ఉండగా, సరే ఆ సమయానికి ఆ పంపా సరస్సు చుట్టుపక్కల ఎప్పుడూ వసంత ఋతువు ఉంటూనే ఉంటుంది. ఆ వసంత ఋతువు ఆయనకి మరింత కామోద్దీపకంగా మారింది. ఆయన దురంతమైనటువంటి సీతా వియోగ దుఃఖజమైన పరితాపంతో ఎంతో బాధపడుతున్నాడు. దీనికి మనం కేవలం ఒక మానవుడుగా సీతా వియోగ దుఃఖానికి ఎంత బాధపడుతున్నాడా శ్రీరామచంద్రుడు అంటే అది మానవ ధర్మాన్ని చూపించటం. ఆమె తన పట్ల గాఢంగా అనురాగం కలిగినటువంటి స్త్రీలలామ. తాను ఆమె పట్ల పూర్తిగా ఆకర్షితుడై ఆమెయే తన యొక్క ఇల్లాలుగా భావించినటువంటి మహానుభావుడు. సీత రాములు అని వేరువేరుగా ఉన్నప్పటికీ వారిద్దరూ కలిపి ఒకే తత్వం. వేరువేరుగా మనం చూస్తున్నాం కాబట్టి శ్రీరాముడిలో ఇప్పుడు సీతా వియోగ దుఃఖం అధికంగా కనబడుతున్నది. ఇక్కడ ఆ వియోగాన్ని చాలా అధికంగా వర్ణించాడు వాల్మీకి మహర్షి. వసంత ఋతువును కూడా వర్ణించాడు. వాళ్ళు అలా విహరిస్తూ ఉండగా ఈ ఈ శ్రీరామచంద్రుని యొక్క విరహాన్ని చూసి ఎలాగైనా సరే అన్నగారిలో ఉన్నటువంటి ఈ విరహ తాపాన్ని కొంచెం ఉపశాంతింప చేస్తేనే కానీ ఆయనకి కర్తవ్యం అనేది తోసదు అనేటటువంటి ఉద్దేశంతో లక్ష్మణుడు ఏమన్నాడు? సంస్తంభ రామ భద్రంతే మాసుచ పురుషోత్తమ సేద్య నేదృశానాం నతిర్మందా భవత్య కలుషాత్మనాం. నువ్వేమాత్రం శోకించద్దయ్యా, నువ్వు చాలా ధీరుడివి, ధైర్యశాలివి. మరి నీలాంటి వాడి బుద్ధే ఈ విధంగా కలుషితం అయితే ఎలాగా? అసలు నీలాంటి వాళ్ళ బుద్ధి ఎప్పుడు కలుషితం కాదు. కాబట్టి స్మృత్వా వియోగజం దుఃఖం త్యజ స్నేహం ప్రియే జనే. ఆ వియోగ దుఃఖాన్ని నువ్వు తలుచుకుంటూ నీకు ఇష్టమైనటువంటి జనులు అంటే సీతమ్మ వారి మీద ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని, ఆ పరితాపాన్ని విడిచిపెట్టు. ఎందుకని? అది మరీ ఎక్కువగా కూడా కాకూడదు. అతి స్నేహ పరిష్వంగాద్వర్తిరార్ద్రాపి దహ్యతే. అది ఎంత అధికంగా స్నేహం ఉంటే అంటే నూనె ఎక్కువగా ఉన్నా తడిసిన వత్తి కూడా తగలబడును సుమి, తగలబడిపోతుంది అంటున్నాడు. ఇంకొక మాట చెప్తున్నాడు లక్ష్మణుడు. శ్రీరామ, పాతాళానికి వెళ్ళినా సరే సీతను అపహరించినటువంటి ఆ రావణాసురుణ్ణి బ్రతకనివ్వను. అతడు సీతనైనా అప్పచెప్పాలి, లేదా తాను దుర్మరణం అయినా పొందాలి. అతన్ని పరిమార్చడం మాత్రం ఖాయం.
కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో, నీకు శుభం కలుగుతుంది. దైన్యాన్ని వ్యక్తం చేసేటటువంటి ఆలోచనని విడిచిపెట్టు. దీనత్వాన్ని ఇంక నువ్వు బయట పెట్టద్దు, ప్రదర్శించవద్దు. విఫలమైన కార్యం పునఃప్రయత్నము లేక ఎట్టివారికే నెరవేరదు. అందుకని ఉత్సాహమే బలాన్ని ఇస్తుంది. ఉత్సాహాన్ని మించిన బలం లేదు. ఉత్సాహవంతుడే ఈ లోకంలో అన్ని విషయాల్ని సాధింపగలుగుతాడు అని ఈ విధంగా ఆయన శ్రీరాముడికి ఉత్సాహాన్ని, ధైర్యాన్ని నింపేటటువంటి మాటలు చెప్పాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, శ్రీరామచంద్రుడు ఆయన మాటలు విన్నాడు. విని ఆ దుఃఖాన్ని కొద్దిగా మర్చిపోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. రాముడు శోక మోహములను వీడి న్యస్య శోకంచ మోహంచ తతో ధైర్యముపాగమతు, అప్పుడు ఆయన ధైర్యాన్ని పొందాడు. ఈ విధంగా వాళ్ళిద్దరూ తిరుగుతున్నారు. ఎక్కడ? ఆ ప్రదేశంలో. సోభ్యతిక్రామదవ్యగ్రస్తామచించ పరాక్రమ. శ్రీరాముడు ఆ పంపా తీరాన్ని దాటి వెళ్తున్నాడు అంటే ఆయన వెనకాల లక్ష్మణుడు కూడా ఉన్నాడు. రామ పంపాం సురుచిరాం రమ్యపారి ప్లవద్రుమాం నిరీక్షమాణ సహస. ఆ పంపా సౌందర్యాన్ని చూసుకుంటూ మహాత్మా సర్వం వనం నిర్జర కందరాశ్చ, వనమంతా చూస్తున్నారు, కలయి చూస్తున్నారు, నిర్జరములు కందరములు అన్నింటినీ చూస్తున్నారు. ఉద్విగ్న చేత సహ లక్ష్మణేన విచార్య దుఃఖోపహత ప్రతస్తే. ఆయన ఆ విధంగా వేగంగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ తం మత్తమాతంగ విలాసగామి గచ్చంతమవ్యగ్రమనా మహాత్మా స లక్ష్మణో రాఘవమప్రమత్తో రరక్ష ధర్మేణ బలేన చైవ. ఆయన మనసులో లేదు. అలాగే ఆయన ముందుకు వెళ్తుంటే శ్రీరామచంద్రుడిని, అన్నగారిని లక్ష్మణుడు అన్ని విధాల రక్షిస్తూ అప్రమత్తుడై ఏమరక లేకుండా కాపాడుతున్నాడు. ఇది వీళ్ళు ఇలా వెడుతూ ఉండగా తావు ఋష్యమూకస్య చమి సమీపచారి చరంద దర్శాద్భుత దర్శనీయౌ. ఋష్యమూక పర్వతం యొక్క ప్రాంత ప్రదేశాల్లో వాళ్ళు ఆ విధంగా సంచరిస్తూ ఉంటే అటువంటి వారిని దదర్శ చూచెను. శాఖామృగాణం అధిప. శాఖామృగాల్లో అధిపుడు అంటే వానర రాజు ఒకడు. ఎలా? అధిప తరస్వీ వితత్రసేనైవ విచేష్టకించితు. కొంచెం భయంతో విచేష్టుడైపోయినాడు వీళ్ళను చూసి. ఎవరు? ఆ శాఖా మృగాలన్నింటికి అధిపతి అయినటువంటి సుగ్రీవుడు. సతౌ మహాత్మా గజమందగామి శాఖామృగస్తత్ర చిరం చరంతౌ దృష్ట్వా విషాదం పరమంజగామా చింతాపరీతో భయభారమగ్న. ఆయన వాళ్ళని చూసి చాలా విషాదం కలిగింది. ఆయన మనసులో చింతాపరీతో భయభారమగ్న. ఆయనకి, ఆ సుగ్రీవుడి మహారాజుకి ఒక భయం కూడా కలిగింది. తమాశ్రమం పుణ్యసుఖం శరణ్యం సదైవ శాఖామృగసేవితాంతం త్రస్తాశ్చ దృష్ట్వా హరయోభిజగ్ముహు మహౌజసో రాఘవ లక్ష్మణౌతో. వాళ్ళు ఏం చేశారు? ఆ రామలక్ష్మణులను చూసి ఆ సుగ్రీవాదులు భీతిల్లి ధర్మవర్ధకం సుఖకరం మునిజన నివాసయోగ్యం సదా వానర సేవితమైన మతంగాశ్రమంలోకి వాళ్ళు వెళ్ళారు. వెళ్తే అక్కడ తౌతు దృష్ట్వా మహాత్మానౌ భ్రాతరౌ రామ లక్ష్మణౌ వరాయుధరౌ వీరౌ సుగ్రీవ శంకితో భవతు. సుగ్రీవుడు శంకా సమన్వితుడైనాడు. ఆయనకి చాలా అనుమానం వచ్చింది. ఎవరిని చూసి? రామలక్ష్మణులను చూసి. ఎందుకని? వాళ్ళు వర ఆయుధరౌ శ్రేష్టములైనటువంటి ఆయుధాలని ధరించి ఉన్నారు. వాళ్ళు మహాత్మానౌ మహాత్ములుగా కనిపిస్తున్నారు. భ్రాతరౌ రామ లక్ష్మణౌ వాళ్ళని చూసి. అప్పుడు ఆయన ఎందుకని భయం కలిగింది అంటే ఇదే భయం. వాలి ఏమైనా, నా సోదరుడైన వాలి నన్ను పరిమార్చడానికి ఏమైనా వీళ్ళిద్దరిని ఈ ఆయుధాలు ఇచ్చి పంపించాడా అనే భయం అతడికి కలిగింది. ఉద్విగ్న హృదయ.
ఎప్పుడైతే ఆ భయం కలిగిందో ఆయన హృదయం ఉద్విగ్నం అయిపోయింది. అంటే మనస్సులో దిగులు కలిగి సర్వా దిశ సమవలోకయన్, అన్ని దిక్కుల వైపు కలయ చూస్తూ నవ్యతిష్ఠత కస్మింశ్చిత్ దేశే, ఒక్కచోట కూడా స్థిరంగా నిలకడగా ఉండలేకపోతున్నాడు ఆ సుగ్రీవుడు. నైవ చక్రే మనః స్థానే వీక్షమాణో మహాబలౌ, మహాబలులైనటువంటి ఆ రామలక్ష్మణుల్ని చూస్తూ దూరం నుంచి ఆయన నైవ చక్రే స్థాతుం, అతని మనస్సు కుదట పడలేదు, అది బాగా మిక్కిలి దిగాలు పడి ఉన్నది. చింతయిత్వా సధర్మాత్మా విమృశ్య గురులాఘవం సుగ్రీవ పరమోద్విగ్న సర్వైరనుచరై సహ, ఆయన ఏం చేశాడు, తన యొక్క అనుచరులు అందరితో కూడా కలిసి మంత్రులతో కూడా ఆలోచించి భయపడుతూ తతస్స సచివేభ్యస్తు సుగ్రీవ ప్లవగాధిప శశంస పరమోద్విగ్న పశ్యంతౌ రామలక్ష్మణౌ, ఆ మంత్రులతో ఇలా అంటున్నాడు, ఏతౌ వనమిదం దుర్గం వాలి ప్రణిహితౌ ధ్రువం, వాలి చేత పంపించబడిన వాళ్లే వీళ్ళు, ధ్రువం, ఇందులో అనుమానం లేదు. ఇది ఛద్మనా చేరవసనవు, వీళ్ళు ఈ జటావల్కలాలు కట్టుకోవటం అంటే ఋషివేషం అనేటటువంటి వంకతో ఆయుధాలు ధరించి ఈ అడవిలో ఇక్కడ తిరుగుతూ నా కోసమే వీళ్ళు నన్ను ఏదో చేయటానికే ఇక్కడికి వస్తున్నారు. తత సుగ్రీవ సంచన్ సచివా దృష్ట్వా పరమధన్మినౌ జగ్ముర్గిరితటాత్ తస్యాదన్మ అన్యత్ శిఖరముత్తమం, వాళ్ళందరికీ భయం వేసింది వీళ్ళని చూసి. వాళ్ళు ఏ గిరిశిఖరం మీద ఉన్నారో ఆ గిరిశిఖరాన్ని విడిచిపెట్టి ఇంకో గిరిశిఖరం మీదకి వాళ్ళు ఎత్తైన గిరిశిఖరం మీదకి వెళ్ళిపోయారు. తే క్షిప్రమధిగమ్య అథ యూథపాహ యూధర్షభం అరయో వానరశ్రేష్టం పరివార్య, ఇంకో గిరిశిఖరం మీదకి వెళ్ళి ఆయన చుట్టూ వీళ్ళు చేరి అక్కడ కూర్చున్నారు. ఏకం ఏకాయన గతాః ప్లవమానాః గిరేర్గిరిం ప్రకంపయంతో వేగేన గిరీణాం శిఖరాణ్యపి, వాళ్ళు కూడా అనేక శిఖరాలు తిరిగి వచ్చి మళ్ళీ సుగ్రీవుడి దగ్గరికి వచ్చి తతశాఖా మృగా సర్వే ప్లవమానాః మహాబలాః బభంజుశ్చ నగాంస్తత్ర పుష్పితాన్ దుర్గ సంశ్రితాన్, ఆ కంగారులో ఆ కలవరపాటుతో ఆ దుఃఖంతో వాళ్ళు ఏం చేయాలో తెలియక ఆ చెట్ల కొమ్మలన్నీ విరగొట్టి పారేశారు. ఆప్లవంతో హరివరాహ సర్వతస్తం మహాగిరిం మృగమాద్యార శార్దూలాం త్రాసయంతో యయుస్తదా, ఆ చుట్టూ ఆ మృగాల్ని వీటన్నింటినీ భయపెట్టి వాళ్ళు అనువైపు నుంచి ఆ పులులు కూడా భయపెట్టేసి తిరుగుతున్నారు. తత సుగ్రీవ సచివా పర్వతేంద్రం సమాశ్రితా సంగమ్య కపిముఖ్యేన సర్వే ప్రాంజలయస్తదా, వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఆ సుగ్రీవుడి చుట్టూ రెండు చేతులు పెట్టుకొని నమస్కారం చేస్తూ కూర్చున్నారు. కూర్చుంటే అప్పుడు ఆయన ఇక్కడ మనకి ఒక అత్యద్భుతమైనటువంటి పరమ పవిత్రమైన భక్తులందరికీ మిక్కిలి ఆరాధనీయమైనటువంటి ఒక శ్రీరామచంద్ర భక్తుడు, ఆయన పేరు మొట్టమొదటిసారి ఇక్కడ మనకి ఈ శ్లోకంలో వస్తున్నది. తతస్థం భజ సంవిఘ్నం, ఎవరిక్కడ భయ సంవిఘ్నుడు? సుగ్రీవుడు. ఆ సుగ్రీవుణ్ణి ఎందువల్ల? వాలి కిల్బిష శంకితం, వాలి నుంచి ప్రమాదం ఉంది, వాలి నుంచి తనకు అపకారం జరుగుతునేటటువంటి ఆ శంకలో ఉన్నటువంటి ఆ సుగ్రీవుడితో ఉవాచ హనుమాన్ వాక్యం, హనుమంతుడు ఆ సుగ్రీవుడితో అంటున్నాడు. హనుమంతుడు ప్రసక్తి మొట్టమొదటిసారి వచ్చింది కాబట్టి గోష్పదీకృత వారాశం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. ఇప్పుడు ఈ రామాయణం మొత్తం అనేది ఒక మాల, ఒక మాలలో
మధ్యలో వేలాడేటటువంటి నాయకమణి వంటి వాడైనటువంటి ఆంజనేయ స్వామికి నమస్కారం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్షహంతారం లబందే లంకాభయంకరం ఆమిషీకృత మార్తాండం గోష్పదీకృత సాగరం తృణీకృత దశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్యం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పరిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రక్షసాంతకం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం, ఎక్కడెక్కడ శ్రీరామచంద్రుడి యొక్క నామస్మరణ ఉంటుందో అక్కడక్కడల్లా ఆంజనేయ స్వామి ఉంటూనే ఉంటాడు. ఆంజనేయ స్వామి ఉన్న చోట రామచంద్రుడు కూడా ఉంటాడు. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం అజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. తతస్తం భయ సంవిఘ్నం వాలికిల్బిషశంకితం ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్యకోవిదః. వాక్యకోవిదుడైనటువంటి హనుమంతుడు వాక్యం ఉవాచ సుగ్రీవుడితో తాను చెప్పవలసిన మాటలు చెప్తున్నాడు. ఇప్పటిదాకా చూశాడు ఆయన. ఏం చూశాడు? ఈ సుగ్రీవుడు భయంతో వణికిపోతున్నాడు. ఇది ఆయనకు లోపల అనిపిస్తోంది. ఏమిటయ్యా ఈ సుగ్రీవుడు, ఈ మహారాజు, ఈయన వానర జాతికంతటికి ఈయన మహారాజు కదా, ప్రస్తుతం రాజపదవి లేదనుకో, అయినా ఈయన తన ప్రజల్ని ఎలా పరిపాలించాలి, ఎలా చూడాలి, ఈయన ఇంత కంగారు పడిపోతే ఎలాగా? ఇతనిలో, ఈ మహారాజులో ఈ భయం నిష్కారణంగా వస్తున్నది అని అనిపించింది హనుమంతుడికి. ఎందుకని? సుగ్రీవుడితో పాటు తాను కూడా ఆ తిరుగుతూ ఉన్న రామలక్ష్మణులిద్దరినీ చూస్తున్నాడు. కొద్ది రోజులుగా చూస్తున్నాడు. ఇద్దరూ చూశారు. సుగ్రీవుడికి భయం కలిగింది, హనుమంతుడికి భయం కలగలేదు. భయం కలగకపోగా లోపల భక్తి కలిగింది. తాను జన్మించినది ఎందుకో అంటే తన జన్మ యొక్క యథార్థత ఎందుకో, తన జన్మ కారణం ఏమిటో, ఏ శ్రీరామచంద్రుణ్ణి తన యొక్క ఆరాధ్య దైవంగా భావించాడో జన్మజన్మల నుంచి, ఏ శ్రీరామ భక్తుడో, ఏ రామనామం ఎప్పుడూ నిరంతరం తన నోటి నుంచి వస్తూనే ఉంటుందో, ఏ రామ విగ్రహం, ఏ రామ ఆకారం తన మనసులో నిరంతరం ఎప్పుడూ కదులుతూనే ఉంటుందో, తన ధ్యాస, తన శ్వాస, తన ఆలోచన, తన
ఆ మొత్తం సమస్తము కూడా శ్రీరామచంద్రుని యొక్క అంకితము. అటువంటి రాముడు ఆయన సోదరుడు లక్ష్మణుడు కనిపిస్తుంటే హనుమంతుడికి భయం ఎందుకు కలుగుతుంది? భయం కలగలేదు, భక్తి కలిగింది. నమస్కారం చేసుకున్నాడు లోపల. ఇంకా బయటపడి ప్రకటించి చెప్పే ఆ పరిస్థితి రాలేదు కాబట్టి చూస్తూ అలా ఊరుకున్నాడు. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇప్పుడు ఏమో అవకాశం వచ్చింది, ఈ మహారాజు సుగ్రీవుడేమో నిష్కారణంగా భయపడిపోతున్నాడు. తాను ఆయనకి మంత్రి కాబట్టి మహారాజుకి ఒక ఆపద వచ్చినప్పుడు, తనకి ఆ విషయం తెలిసినప్పుడు తను ఆయనతో కాదు బాబు ఇలాగా అని చెప్పాలి. అందుకని ఏ విధంగా చెప్తే సుగ్రీవుడి మనసులో ఏర్పడినటువంటి భయం తొలగిపోయి, ఆలోచన రాహిత్య స్థితి తొలగిపోయి, చక్కటి ఆలోచన కలిగి ఉచితజ్ఞుడై సమయాన్ని బట్టి ఏం చేయాలో అది చేసే విధంగా సుగ్రీవుణ్ణి తయారు చేయాలి. ఇప్పుడు ఇది మొట్టమొదట మంత్రిగా హనుమంతుని యొక్క బాధ్యత. మహానుభావులు ఎప్పుడూ కూడా తమ బాధ్యతని మరిచిపోరు, దాన్ని తమ యొక్క ధర్మంగా నిర్వహిస్తారు. అటువంటి మంత్రి ధర్మం మొట్టమొదట ప్రదర్శిస్తున్నాడు హనుమంతుడు. అంటున్నాడు, తతస్థం భయసం విఘ్నం వాలికిల్బిషశంకితం ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్య గోవిద. తర్వాత మనకి మాటల్లో కానీ ఆ హావభావాల్లో కానీ ఒక విషయం మనం చూచాయిగా అక్కడ ఉన్నదాన్ని బట్టి గ్రహించవచ్చు. ఏమి అంటే, సుగ్రీవుడి కంటే హనుమంతుడు అన్ని విషయాల్లో, తెలివితేటల్లో, బలపరాక్రమాల్లో, ఇంకా జ్ఞానంలో, అన్నింట్లోనూ బాగా పై అంతస్తులో ఉన్నవాడు. అది ఆయన మాటల్లో మనకు కనపడుతుంది. అలాగా అని చెప్పి ఎదరి సుగ్రీవుడిని చిన్న బుచ్చి మాట్లాడినట్లుగా ఉండదు. అలా ఉంటే ఆయన హనుమంతుడు ఎందుకు అవుతాడు? అదే చెప్తున్నాడు, సంభ్రమస్త్యజ్యతాం యేష సర్వైర్వాలికృతే మహాన్ మలయోయం గిరివరో భయం నేహాస్తి వాలిన. ఏమయ్యా, ఇంత చిన్న విషయం ఎలా మర్చిపోయావయ్యా మహారాజా? ఇది నువ్వు ఉన్నదేమో ఈ ఋషిముఖ పర్వతం మీద. ఋషిముఖ పర్వతం మీదకి వాలి రాడు, ఆయన వల్ల భయం లేదని కదా నీకు లభించినటువంటి అభయం. మరి ఇక్కడికి నువ్వు ఆయన రాడని తెలుసున్నప్పుడు ఎందుకు నువ్వు భయపడుతున్నావు? సంభ్రమశ్చజతాం, విడిచిపెట్టాయి, నువ్వు ఆ కంగారుని విడిచిపెట్టు. యస్మాద్ ఉద్విగ్న చేతాక త్వం ప్రదృతో హరిపుంగవ తం క్రూర దర్శనం క్రూరం నేహ పశ్యామి వాలినం. నువ్వు వాళ్ళని చూసి ప్రదృత పారిపోతున్నావా? గబగబా వెనక్కి తిరిగి చూడకుండా కూడా ఆ శిఖరం నుంచి ఈ శిఖరం మీదకి, ఈ శిఖరం నుంచి ఆ శిఖరం మీదకి పరిగెడుతున్నావా? ఎక్కడున్నాడు వాలి? నేహ పశ్యామి వాలినం. నాకెక్కడా వాలి కనపడటం లేదే. ఏ హరిపుంగవా? హరి అంటే విష్ణువు అని, కోతి అని, సింహము అని అనేక అర్థాలు ఉన్నాయి. ఇక్కడ హరిపుంగవుడు అంటే ఓ వానర రాజా, వానర శ్రేష్ఠుడా, తం క్రూర దర్శనం వాలినం నేహ. ఆ క్రూరాత్ముడు ఆ వాలి. హనుమంతుడి నోట యథాలాపంగా వాలిని వర్ణిస్తూ క్రూరాత్ముడు అని చెప్పేశాడు ఆయన. అందుకనే తాను సుగ్రీవుడు వెనక ఉన్నాడు. యస్మాత్ తవ భయం సౌమ్య పూర్వజాత్ పాపకర్మణ. రెండో మాట, వాలి క్రూర దర్శనుడు, పాపకర్ముడు. నీ యొక్క అన్నయ్య అయినటువంటి పాపకర్ముడు అయినటువంటి ఆ వాలి వలన యస్మాత్ తవ భయం, నువ్వు ఆ భయపడుతున్నావు కదా. సనేహ వాలి దుష్టాత్మ. మూడో మాట, పాపకర్ముడు, క్రూరదర్శనుడు, దుష్టాత్మ నదే పశ్యామ్యాం భయం. నీ భయ కారణం నాకు అసలు ఎక్కడ వాలే లేడు కదయ్యా. అంటే అర్థం ఏమిటి? సుగ్రీవుడు వాలి ఉన్నాడు ఇక్కడ అని అనలా, అదిగో వాలి వచ్చేసాడు అని అనలా. ఇక్కడ కూడా ఇక్కడ ఈ ఉన్న పర్వతం మీద, ఋష్యముఖం మీద వాలి వలన భయం లేదని ఆయనకు తెలుసు.
తెలిసి ఉన్న ఆయన భయానికి కారణం ఏమిటి? అదిగో ఆ రామలక్ష్మణులు నన్ను సంహరించటానికి వస్తున్నారు. రామలక్ష్మణుల్ని చూసి అటువంటి భావం కలిగింది సుగ్రీవుడికి. దానికి కారణం ఉంది. ఎందుకని అంటే వాలి అంటే అతనిలో ఉన్న భయం అంత తీవ్రాతి తీవ్రంగా ఉంది కాబట్టి ఆ భయం వాళ్ళని చూసి కలిగింది. అసలు నిశ్చలమైన యోగ స్థితిలో ఉన్న ధ్యానమగ్నుడైన మనస్సు గలవాడు ఎప్పుడూ హనుమంతుడు. ఆయన ఆ ధ్యాన స్థితిలో రామలక్ష్మణులు ఎవరో ఆయనకి తెలిసిపోయింది. అజ్ఞాన స్థితిలో, కంగారు స్థితిలో సుగ్రీవుడికి తెలియలేదు. తెలియజెప్తే తెలుస్తుంది కాబట్టి చెప్తున్నాడు హనుమంతుడు. ఇంత వివేచన అర్థం ఉన్నది ఈ ఘట్టంలో. సనేహ వాలి దుష్టాత్మా నతే పశ్యామ్యహం భయం అహో శాఖామృగత్వంతే. ఏమయ్యా నువ్వు శాఖామృగం అని అనిపించావు? మళ్ళీ ఇందులో కొద్దిగా హాస్యరసం హనుమంతుడిలో అప్పుడప్పుడు, అంటే ప్రతిసారి అది ఎక్కువ సార్లు రాదు, ఎప్పుడో ఒకసారి ఒక చిన్న హాస్యప్రియత్వం తొంగి చూస్తూ ఉంటుంది. హాస్యప్రియత్వం లేకపోతే మానవ జీవితానికి సంపూర్ణత్వం ఉండదు. ఎప్పుడూ ఒకే విధమైనటువంటి, దాన్ని ఆంగ్లంలో సీరియస్, ఆ సీరియస్ భావంతో ఉంటే అది ఆరోగ్యం కాదు. అలాగా అని చెప్పి మితిమీరిన హాస్యప్రియత్వము అంత శోభస్కరంగా ఉండదు. అది కంట్లో కలికెల్లాగా అప్పుడప్పుడు అలా ఒక మాట అనాలి అంటున్నాడు. అహో శాఖామృగత్వంతే. నువ్వు ఇందాక హరిపొంగవుడివి అన్నావు. మీ అన్నగారిని 3 విశేషణాలు వేసి వర్ణించా. ఇప్పుడు నిన్ను ఇంకో విశేషణంతో వర్ణిస్తా. నువ్వు శాఖామృగ లక్షణాలు పోగొట్టుకోలేదే. శాఖామృగం అంటే ఈ కొమ్మ మించి ఆ కొమ్మ మీదకు దూకే కోతి లక్షణాలు పోలేదు నీలో. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మనం కథలో ఘట్టాల్లోకి ప్రవేశిస్తున్నాం. ఇక నుంచి వానరులు మనకు ముఖ్య అతిథులు. వానర సైన్యాధిపతి సుగ్రీవుడు, మరి ప్రముఖ వానరోత్తముడు హనుమంతుడు. ఈ వానరత్వం శ్రీరాముని యొక్క నరత్వానికి తోడు సుగ్రీవాదుల వానరత్వం తోడైనది. ఇది రామాయణ కథలో ఉన్నటువంటి విచిత్రం. దీనికి మనం ఒక అర్థం చెప్పుకోవచ్చు. వానరులేమి దుర్మార్గులు, దుష్టులు కారు. పరమాత్మకి వాళ్ళు ఇష్టులే. పరమాత్మ దృష్టిలో అంతా ఒకటే. పరమాత్మ ఇక్కడ మనకు శ్రీరాముడే. శ్రీరాముడికి నరుడైనా, వానరుడైనా, రాక్షసుడైనా ఒకటే. ఆయన చెప్పేది ఒకటే, లక్షణాలు పోగొట్టుకోండి అని, రాక్షస లక్షణాలు పోగొట్టుకోండి అని. వానరుల్లో కొద్దిగా చాపల్యం ఉంటుంది. ఆ చాపల్యాన్ని కూడా రావణాదుల్లో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని మీకు చూపించి పోగొట్టుకోమని ఎలా చెప్తున్నామో, ఈ చాపల్యాన్ని కూడా మీరు పోగొట్టుకోవాలి అని ఈ వానరత్వ ప్రకల్పన చమత్కారం అని మనం అర్థం చేసుకుంటే రామాయణ కథ మనకి ఎంతో రమణీయంగా, అద్భుతంగా, ఆనందప్రదంగా, ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. వానరులు శ్రీరామ భక్త అగ్రేసరులు. అందులో వాళ్ళకి ఉత్తమోత్తమ నాయకుడు రామాయణ మహామాల రత్నానికి నాయకమణి కదా, రత్నం కదా. అటువంటి ఆంజనేయుడు భక్తులలో అగ్రేసరుడు. మిగిలిన వానరులంతా రామభక్తులే. కానీ ఆ చాపల్యం పోగొట్టుకోవాలి సాధకులారా అని చెప్పటమే ఈ వానర జాతి మొత్తం మా నరజాతికి ఇస్తున్నటువంటి సందేశం. నరజాతి కన్నా వానర జాతి చాలా ముఖ్యం. కేవలం చాపల్యమే ఉంది. నరజాతిలో రాక్షసత్వం పూర్తిగా గూడు కట్టుకొని ఉన్నది. అది పోగొట్టుకోవాలి. కాబట్టే నరులకి వానరులు గురువులైనారు. అదేంటండి, లేకపోతే మేము నరులం, వానరుడు మాకు, ఆంజనేయుడు మాకు గురువే. ఎందువల్ల? నువ్వు వానరుడు కన్నా కూడా హీన స్థితిలో ఉన్నావు. ఎప్పుడు ఉంటావు?
రాక్షస భావాలు నీలో గూడు కట్టుకుని ఉంటే, పోగొట్టుకుంటే నువ్వు ఆంజనేయుడితో సమానం. ఆంజనేయుడు వానరులు కూడా చాపల్యాన్ని, కొద్ది చాపల్యాన్ని పక్కన పెడితే నరవానర సమాగమం. నరుడు వానరుడు ఇద్దరు ఒకటే. అంటే భక్తుడు భగవంతుడు ఒకటే అనే స్థితికి చేరుకొనవచ్చును. ఇంత అర్థం ఈ ఈ శాఖా మృగత్వం అనే మాటని మనసులో పెట్టుకొని ప్రయోగించాడు వాల్మీకి. అహో శాఖా మృగత్వంతే వ్యక్తమే ప్లవంగమా. హే ప్లవంగమా, ఇది కూడా అంతే. ప్లవంగము అంటే ఎగురుకుంటూ గంతులేసుకుంటూ పోయేది. లఘు చిత్తతయా ఆత్మానన్నస్థాపయసియో మతౌ. నీకు అసలు చపల చిత్తుడు, లఘు చిత్తుడివి నువ్వు. ఇంత చపల చిత్తమేమయ్యా ఓ ప్లవగోత్తమా? నువ్వు ప్లవగోత్తముడివి కాబట్టే చపల చిత్తత్వం. కాబట్టి నీ కోతి స్వభావం ఆత్మానం నస్థాపయసియో. నువ్వు మతిలో స్థాపించుకో. అంటే చక్కటి మతిని, ఆలోచనని తెచ్చుకోవయ్యా. చక్కగా ఆలోచించు. ఎందుకింత కంగారు పడిపోతావు? ఇది మంత్రి చేయవలసిన ఉపదేశం. ఆంజనేయుడు అసలు తాను తన అనేది లేదు ఆయనకి. ఇక నుంచి మనం ఎటువంటి మహానుభావుని యొక్క స్మరణ మనకి అదృష్టం వల్ల, పూర్వజన్మ సుకృతం వల్ల లభించింది అంటే ఇంకా హనుమంతుడు లేని ఘట్టం లేదు. హనుమస్మరణ లేనటువంటి రామాయణ అధ్యయనం మనకి ఉండదక. పూర్తిగా హనుమస్మరణే. హనుమంతుడు మొట్టమొదట ప్రారంభమే ఎలా చెప్తున్నాడు? వాక్య విధుడు వాక్యాన్ని చెప్తున్నాడు. ఎవరితో? సుగ్రీవుడితో. ఏమిటి? ఆ సుగ్రీవుని యొక్క కంగారుని, చిత్త చాంచల్యాన్ని పోగొట్టడం ఇది గురువు లక్షణం. గురువు ఏం చేస్తాడు? శిష్యుడిలో కనుక ఇటువంటి బలహీనతలు కనిపిస్తే ఆ బలహీనతల్ని ముందు పోగొడతాడు. పోగొట్టాలి. అది గురువు బాధ్యత. కాబట్టి గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి అని చెప్పినట్లుగా ఆ గురువుని మనం ఇక్కడ ఆశ్రయిస్తున్నాం. మనం పరోక్ష శిష్యులమా అపరోక్ష శిష్యులమా అంటే ఇక్కడ పరోక్షాపరోక్ష భేదం లేదు. మనకి ఆంజనేయుడు గురువు. ఈ గురువు మనని ఎవరి దగ్గరికి తీసుకెడతాడు? మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలిగిస్తాడు. అంటే రాముడి దగ్గరికి తీసుకెడతాడు. ఏమి? ఆంజనేయుడు తీసుకెళ్ళకపోతే మనంతట మనం రామభక్తిని కలిగించుకోలేమా? కలిగించుకోగలం, లేము, అది వేరే సంగతి కాదు. ఆచార్య మాధ్యమం లేకపోతే కష్టం అవుతుంది. కాబట్టి ఆచార్య మాధ్యమం ఉండాలి. అహో శాఖామృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమా లఘుచిత్తతయా ఆత్మానం నస్థాపయసి యో మతౌ బుద్ధి విజ్ఞాన సంపన్న ఇంగితై సర్వమాచర. నువ్వు బుద్ధి విజ్ఞాన సంపన్నుడివి కదా. మరి ఇంగితాలు, పరుల యొక్క మనోభావాలను అవగాహన చేసుకుని నువ్వు నీ మనోభావాన్ని బయటికి తెలియనీయకు. నక్ష్య బుద్ధింగతో రాజా సర్వభూతాన్ని శాస్తి. బుద్ధి కుశలుడు కాకపోతే రాజు అందరినీ ఎలా శాసిస్తాడయ్యా? రాజు ఏం చేయాలి? అందరినీ శాసించాలి. ఎప్పుడు శాసించగలడు? తాను మహాబుద్ధిమంతుడైతే అందరినీ శాసించగలడు. తనే తెలివి తక్కువ వాడై అలా కూర్చుంటే ఏం శాసించగలడు? సుగ్రీవస్తు శుభం వాక్యం శ్రుత్వా సర్వం హనుమత. హనుమంతుడు సర్వం చెప్పిన ప్రతి మాట శుభం వాక్యం. హనుమంతుడు చెప్పిన ప్రతి మాట శుభప్రదమైన వాక్యమే. కాబట్టి రామాయణంలో హనుమత్ పాత్ర ప్రవేశమే చక్కటి సదుపదేశంతో ప్రారంభమైంది. ఇది మనకి కూడా ఉపదేశమే. ఎలాగా? నీ మనస్సులో ఉన్న చాంచల్యాన్ని పోగొట్టుకో సాధకుడా. చిత్తద్వైధీ భావాన్ని పోగొట్టుకో, సంశయాన్ని పోగొట్టుకో. అనుమానరహితమైన స్వస్థమైన చిత్తంతో జ్ఞానస్వరూపాన్ని, నీ జ్ఞానస్వరూపాన్ని నువ్వు అవగాహనలోకి, అనుభవంలోకి తెచ్చుకో. ఇది హనుమంతుని యొక్క మొట్టమొదటి ఉపదేశం. అసలు ఆయన జీవితం అంతా ఉపదేశమయమే. ఆయన ప్రతి చేష్ట, ప్రతి చర్య లోక
ఉపకారక ఉపకారకమైందే. అది ఆయన మహానుభావుని యొక్క విశేషం. ఇప్పుడు అంటున్నాడు, తతశుభతరం వాక్యం హనుమంతమువాచ. అంతకంటే శుభతరంగా ఇప్పుడు సుగ్రీవుడు హనుమంతుడితో అంటున్నాడు, దీర్ఘబాహు విశాలాక్షౌ శరచాపాసిధారిణౌ. కొద్దిగా కనువిప్పు కలిగింది ఎవరికి? సుగ్రీవుడికి. ఇంతకు ముందు ఈ మాటలు రాలా. ఏమిటో నన్ను చంపడానికి వస్తున్నారు వీళ్ళు అన్నాడు. అక్కడ కూడా ఏమన్నాడు అంటే, వాళ్ళు శరచాపాసిధారిణౌ అన్నాడు. ఇప్పుడు ఆ మాట అంటున్నాడు, దీర్ఘబాహు. వాళ్ళ బాహువులు చూడవయ్యా ఎంత పొడవుగా ఉన్నాయో. విశాలాక్షౌ, విశాలాక్ష అంటే పెద్ద పెద్ద వెడల్పైన కన్నులు కలవారు, పొడవైన బాహువులు కలవారు. శరచాప అసిధారిణౌ, విల్లమ్ములు ఖడ్గాలు ధరించిన వాళ్ళు. కశ్యన స్యాద్ భయం దృష్ట్వా హేతౌ సురసుతోపమౌ. చెప్పటం బాగానే చెప్తున్నాడు, నాకు వాళ్ళని చూసి భయం కలుగుతుంది అంటున్నాడు. సురసుతోపమౌ, దేవకుమారుల్లాగా ఉన్నారయ్యా వీళ్ళు, ఇటువంటి వాళ్ళని చూసి భయం కలగదా? మరీ నన్ను నువ్వు అంత తేలిగ్గా తీసేస్తున్నావు హనుమాన్ అని కొంచెం చిన్నబుసుకున్నాడు సుగ్రీవుడు. ఇంకా అంటున్నాడు, వాలి ప్రణిహితావేతౌ. అది నా భయం కారణం చెప్పమంటావా? వాలి ఇక్కడ లేడు, కానీ వాలి ప్రణిహితౌ, వాలి చేత పంపబడిన వాళ్ళు వీళ్ళు. శంకేహం పురుషోత్తమౌ, పురుషోత్తములే, శరచాపాసిధారుణులే, సురసుతోపములే, దీర్ఘబాహువులే, విశాలాక్షులే, కానీ వాలి చేత పంపబడ్డారు. రాజాను బహుమిత్రాశ. నీకు తెలీదు హనుమంత, రాజులుకి అనేక మంది సేవకులు ఉంటారు, అనేక మంది మిత్రులు ఉంటారు. విశ్వాసో నాత్ర క్షమ. కాబట్టి రాజుల విషయంలో వాళ్ళు ఏం చేయర్లే, మందులకు రారులే అనుకోవటానికి వీల్లేదు. ఎవరు వెళ్ళి ఏం సలహా చెప్తారో మనకు తెలియదు. రాజులు ఎప్పుడు ఎవరి మీద ఏ చర్య తీసుకుంటారో, ఏం కారణం చూపిస్తారో మనకు తెలియదు. అందుకని నేను భయపడ్డానయ్యా, వాలి రాజు కదా. అందుకని తన యొక్క లోకానుభవాన్ని జోడించి తాను చేసినటువంటి, తన మనస్సులో వచ్చినటువంటి సందేహాన్ని సమర్థించుకుంటున్నాడు సుగ్రీవుడు. ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు తీసిపోయిన వాళ్ళు కాదు. హనుమంతుని మాటలేమో సంపూర్ణంగా గురుస్థానీయంగా ఉన్నాయి, సుగ్రీవుడి మాటలేమో సంపూర్ణంగా రాజస్థానీయంగా ఉన్నాయి అంటున్నాడు. వాలి ప్రణిహితౌ ఏతౌ శంకేహం పురుషోత్తమౌ. రాజానో బహుమిత్రాశ్చ విశ్వాసో నాత్ర క్షమ. అరయశ్చ మనుష్యేణ విజ్ఞేయా ఛన్నచారిణ. ఇగో మనకి శత్రువులు ఉంటారు, వాళ్ళు శత్రువుల్లాగా పై కనపడరు, ప్రచ్ఛన్న వేషం వేసుకుని ఏ మిత్రుల్లాగానో మరొకళ్ళలాగానో తిరుగుతూ ఉంటారు, కానీ వాళ్ళు మనకు శత్రువులే. అలాంటి వాళ్ళని గురించి రాజులు తెలుసుకోవాలి. మనుష్యేణి విజ్ఞేయా, మనం తెలుసుకోవాలి, నువ్వు కూడా తెలుసుకో అని హనుమంతుడికి ఎదురు బోధన చేస్తున్నాడు. విశ్వస్తానాం అవిశ్వస్తాః రంధ్రేషు ప్రహరంతి. వాళ్ళు ఏం చేస్తారు? శత్రువుల్ని విశ్వసింపజేసి తాము మాత్రం విశ్వసించరు వాళ్ళని. వాళ్ళకి తమ మీద విశ్వాసం కలిగేట్టు చేసుకుంటారట. అది శత్రువుల యొక్క పన్నాగం. వాలి నన్ను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టాడు, వాలి నన్ను సుఖంగా ఉండనివ్వడు. ఈ పర్వతం మీదకి అతడు రావటానికి వీల్లేదు కాబట్టి రావట్లేదు. వస్తే వీలుంటే ఈ పాటికి వచ్చి నన్ను ఎప్పుడో చంపేసేవాడే. అయినా నన్ను చంపకుండా వదిలిపెట్టాడు. ఈ పర్వతం మీదకి అతడు రావడానికి వీల్లేదు కాబట్టి ఇదిగో వీళ్ళిద్దరిని పంపిస్తున్నాడు. ఇది ఆయన వాదం. కృత్యేషు వాలి మేధావి. వాలి కార్యసాధనలో సునిశ్చితమైన మేధాశక్తి గలవాడయ్యో. రాజానో బహుదర్శనాహ. అనేక ఉపాయాలు ఉంటాయి రాజుల దగ్గర.
ఎప్పుడు ఏ ఉపాయం ప్రయోగిస్తారో తెలియదు. వాళ్ళు ఆ ఉపాయాలతో శత్రువుల్ని సంహరించేస్తూ ఉంటారు. భవంతి పరిహంతారహ భవంతి, శత్రువుల్ని సంహరిస్తూ ఉంటారు. తే జ్ఞేయా ప్రాకృతైర్నరై, సామాన్య మానవులు ఈ విషయం వాళ్ళు ప్రాకృతులు కనిపెట్టలేరు, కానీ కనిపెట్టి తెలుసుకోకపోతే రాజు యొక్క కోపానికి గురైపోతారు, సంహరింపబడిపోతారు. తౌ త్వయా ప్రాకృతేనైవ గత్వా జ్ఞేయౌ ప్లవంగమా. అది లోపల ఇంకో ఉద్దేశం ఉంది సుగ్రీవుడికి. నేను నువ్వు ఇద్దరం ఇక్కడ కూర్చుని ఆ రామలక్ష్మణుల సంగతి ఏమిటో మనం మాట్లాడుకోవటం కాదు, నువ్వు పని చేయి. ఇది రాజలక్షణం, మృత్యుణ్ణి వినియోగించుకునే పద్ధతి ఇది. ఏమంటున్నాడు? తౌ త్వయా ప్రాకృతేనైవ గత్వా. ఇప్పుడు రాజులు, ప్రాకృత జనులు కూడా తమ చుట్టూ ఉండే శత్రువుల్ని తెలుసుకోవాలి అనేది నాకు తెలిసిన నీతి వాక్యం. నువ్వు కూడా ఆ ప్రాకృత జనం వేషం వేసుకునే వెళ్ళు. నువ్వు ఈ వేషంలో వెళ్ళకు. ఈ వేషంలో నిన్ను చూస్తే అందరూ నీకు నమస్కారం పెట్టేస్తారు. నువ్వు వద్దు, నువ్వు సామాన్యుడిలాగా వెళ్ళు. వెళితే ఏమిటి అందులో ఉండేటటువంటి ప్రయోజనం? నువ్వు సామాన్యుడు కాబట్టి నిన్ను సామాన్యుడు అనుకునే వాళ్ళు వాళ్ళ రహస్యాలు నీకు చెప్పేస్తారు. అవి తీసుకొచ్చి నాకు చెప్పు. నువ్వు ప్రాకృతేన ఇవ గత్వా జ్ఞేయౌ ప్లవంగమా. తన్ని ప్లవంగమా అంటే ఈయన్ని కూడా ప్లవంగమా అనే అన్నాడు. వెళ్ళు, నువ్వు వెళ్ళి ఇంగితానాం ప్రకారైశ్చ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ భావసూచకాలైన చేష్టలు, కళ్ళు, ఆంగిక విన్యాసాలు, చూపులు, వీటన్నింటినీ నువ్వు జాగ్రత్తగా సునిశ్చితంగా పరిశీలించు. తర్వాత రూపవ్యాభాషణేనచ, వాళ్ళ రూపాన్ని కూడా చాలా తీక్షణంగా గమనించు. తర్వాత వ్యాభాషణేనచ, వాళ్ళతో పరస్పరం సంభాషించు. మాట్లాడుతూ ఉంటే ఎదటి వాడి మాటలు వింటే వాడి లోతుపాతులు ఏమిటో మనకి తెలిసిపోతాయి కదా. కాబట్టి నువ్వు వెళ్ళాలి. త్వయా ప్రాకృతేనైవ గంతవ్యౌ గత్వా జ్ఞేయౌ ప్లవంగమా ఇంగితానాం ప్రకారైశ్చ రూపవాక్య వ్యాభాషణేన చ లక్షయస్వ తయోర్భావం. స్పష్టంగా ఇండికేషన్ ఇస్తున్నాడు, తెలియజెప్తున్నాడు నువ్వేం చేయాలో, నువ్వు చేయవలసిన కార్యం ఏమిటో. ఈ లక్షయస్వ తయోర్భావం, వాళ్ళ మనస్సులో ఉన్న భావం ఏమిటి? వాలి తరపున వస్తున్నారని ఏమాత్రం నీకు వాసన వచ్చి నాతో చెప్పే. లక్షయస్వ తయోర్భావం ప్రహృష్ట మనసౌ యది, వాళ్ళు దుష్ట మనస్కుల హృష్ట మనస్కుల తెలుసుకో. ఏది ప్రహృష్ట మనసౌ విశ్వాసయన్, నమ్ము వాళ్ళని. వాళ్ళ మనసులో ఆనందం ఉంటే నమ్మి ప్రశంసాభి ఇంగితైశ్చ పునఃపునః, వాళ్ళకు నువ్వు విశ్వాసం కల్పించు. నీ మీద వాళ్ళకి నమ్మకం కలిగేటట్లు చేసుకో. ఇది నువ్వు ఇప్పుడు చేయవలసినటువంటి గొప్ప దూత కృత్యము. ఈ దూత కృత్యమే ఆయనకి తర్వాత చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడిందని చెప్పుకోవచ్చును. మమైవ అభిముఖం స్థిత్వా పృచ్ఛత్వం హరిపుంగవ, వాళ్ళు నా పట్ల అభిముఖంగా ఉండేటట్లుగా నన్ను గురించి చెప్పు. నా దుర్దశ, దీనదశ ఇవన్నీ చెప్పు. ఎలా చెప్తే వాళ్ళు నా పట్ల అనుకూలంగా మారుతారో. ఇప్పుడు ఏమిటంటే నేనేమని చెప్తున్నాను నీకు, వాళ్ళ మనుష్యులేమో అని నాకు అనుమానం. కాకపోతే మంచిదే, అప్పుడు మన వైపుకి తిప్పు వాళ్ళని, నువ్వు అందుకు వెళ్ళాలి. వీళ్ళు గనక వాళ్ళ వైపుకి వెళితే నా పని కాలే, నేనేం చేయలేను. కాబట్టి వీళ్ళు నా వైపుకి రావాలి. అది సుగ్రీవుడి యొక్క మనసులో ఉద్దేశం. కబంధుడు శ్రీరాముడికి చెప్పాడుగా, నువ్వు సుగ్రీవుడితో మైత్రి చేసుకో అని. సుగ్రీవుడిలో ఇప్పుడు రామలక్ష్మణులతో మైత్రి చేసుకునే ఆలోచన క్రమక్రమంగా వస్తున్నది. మమైవ అభిముఖం స్థిత్వా పృచ్ఛత్వం హరిపుంగవ ప్రయోజనం ప్రవేశస్య వనస్యాస్య ధనుర్ధరౌ. వాళ్ళు ధనుర్బాణాలు ధరించి వచ్చారు కదా, ధనుర్ధారులై ఈ వనంలోకి ఎందుకు వచ్చారు? ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, ఇప్పుడు ఇక్కడ తిరుగుతున్నారు.
వీళ్ళెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ వనంలోకి వచ్చి ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు, నా మీద ఏదైనా ప్రమాదకరమైన ఆలోచన ఉన్నదా? శుద్ధాత్మానౌ యది తు ఏతౌ, నువ్వు గనక వాళ్ళు పరిశుద్ధులు నిష్కల్మషమైన హృదయం గల వాళ్ళని గ్రహించినట్లయితే వెంటనే నమ్మకు. అప్పటికి కూడా వాళ్ళ మీద పూర్తిగా విశ్వాసం పెట్టకుండా వారి మాటల చేతనే వాళ్ళు దుష్టులో కాదో నిర్ణయించుకో. శుద్ధాత్మానో యది త్వేతౌ జానీహి త్వం ప్లవంగమా వ్యాభాషితైర్వా విజ్ఞేయా స్యాత్ దుష్టా దుష్టతాతయో. కేవలం ఆకారాన్ని బట్టి కాదు హనుమంత, వాళ్ళ వ్యాభాషితాన్ని బట్టి, వాళ్ళ మాట తీరును బట్టి. ఒక్కొక్క మాట పైన చెప్పే మాట ఉంటుంది, ఒక్కొక్కసారి అనుకోకుండా లోపల ఉన్న మాట బయటకు వచ్చేస్తుంది. అదిగో అలాంటివి నువ్వు కనిపెట్టి వాళ్ళ యొక్క దుష్టత్వ అదుష్టత్వాలు నువ్వు నిర్ణయం చేసి తీసుకురా. ఇత్యేవం కపిరాజేన సందుష్టో మారుతాత్మజ చకార గమనే బుద్ధిం యత్రతౌ రామలక్ష్మణౌ. సరే, చకార గమనే బుద్ధిం, సరే నేను వెడతాను సుమా అన్నాడు హనుమంతుడు. ఇది హనుమంతుని యొక్క మొట్టమొదటి కృత్యం. ఈయన సుగ్రీవుడి దూతగా రామలక్ష్మణుల దగ్గరికి వెళ్తున్నాడు. వచో విజ్ఞాయ హనుమాన్ సుగ్రీవస్య మహాత్మనః పర్వతా దృశ్యమూకాత్తు పుప్లువే యత్ర రాఘవౌ. ఋష్యమూక పర్వతం మీద నుంచి పుప్లువే ఎగిరెను. ఎక్కడికి? ఎత్ర రాఘవౌ, రాఘవులు ఎక్కడున్నారో అక్కడ ఆ చోటికి ఆయన ఒక గంతు వేసి దూకి వెళ్ళాడు. అది హనుమాన్ సుగ్రీవస్య హృదయం విజ్ఞాయ వచో విజ్ఞాయ కపిరూపం పరిత్యజ్య. ఆయన ఏం చేశాడు? తన యొక్క వానర రూపాన్ని విడిచిపెట్టేసి హనుమాన్ మారుతాత్మజ. హనుమంతుడు ఎవరో ఇక్కడ చెప్తున్నాడు. ఈయన మారుతాత్మజుడు, మారుతుని యొక్క వాయుదేవుని యొక్క ఆత్మజుడు, కుమారుడు. వాయుదేవ ప్రభావం చేత అంజనాదేవి యందు జన్మించిన వాడు హనుమంతుడు. హనుమాన్ మారుతాత్మజ కపిరూపం పరిత్యజ్య, కపిరూపాన్ని విడిచిపెట్టి భిక్షు రూపం తతో బేజే పొందెను, ధరించెను. దేనిని? భిక్షు రూపం, ఒక భిక్షు వేషాన్ని ధరించాడు. ఎందుకని అలా చేశాడు? శఠ బుద్ధితయా ప్రాకృతేనైవ గత్వా అన్నాడుగా, సుగ్రీవుడు ఆజ్ఞాపించాడుగా. నువ్వు మామూలు సామాన్యుడిలాగా వెళ్ళు. సామాన్యుడు ఒక్కొక్కసారి తెలివి గలవాడుగా కనపడతాడు, ఒక్కొక్కసారి మూర్ఖుడుగా కనపడతాడు. కాబట్టే వాడు సామాన్యుడు. ఎక్కువ సార్లు మూర్ఖుడుగానే కనపడతాడు. నువ్వు ఆ టైపులోనే వెళ్ళు. అంతేగాని పెద్ద ఒక రాజుగారి యొక్క దూతగా పెడితే దానివల్ల ప్రయోజనం లేదు. ఇది సుగ్రీవుడి ముఖ్య ఉద్దేశం. దాన్నే ఆచరణలో పెడుతున్నాడు హనుమంతుడు. ఈయన సొంతం అంటూ ఏముంది? ఏమీ లేదు. ఈయన కావాల్సిందల్లా తన యొక్క రాజకృత్యం సఫలం కావటమే. కాబట్టి రాజహృదయాన్ని గ్రహించి, సుగ్రీవ హృదయాన్ని గ్రహించి శఠ బుద్ధి తయా కపిగి భిక్షు రూపం తతో భేజే. ఆ సన్యాసి వేషాన్ని, భిక్షు రూపాన్ని, భిక్షు అంటే సన్యాసి, సన్యాసి వేషాన్ని గ్రహించాడు. తతస్స హనుమాన్ వాచా శ్లక్ష్ణయ సుమనోజ్ఞయ వినీతవదుపాగమ్య రాఘవౌ ప్రణిపత్య చ అబభాషే తదా వీరౌ యథావత్ ప్రశంస చ. అక్కడి నుంచి ఒక్కసారి ఎగిరి వాళ్ళ దగ్గరికి వచ్చి, అక్కడ మధ్యలోనే భిక్షు రూపాన్ని ధరించి అక్కడ ఎగిరి వచ్చి ఆ రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళి వినయం ఉట్టిపడేటట్లు వాళ్ళకి ప్రణమిల్లి వినీతవదుపాగమ్య. ఈయన ఇప్పుడు సన్యాసి వేషంలో ఉన్నాడు కదా, వినీతవతు, చాలా వినయపూర్వకంగా. అది ఆ వినీతత్వం ఉంటే ఎవరైనా ఏమీ అనరు. అదే శఠబుద్ధి అన్నాడు, కానీ శఠబుద్ధి ఆకారంలోనే, మాటల్లో కానీ చేతల్లో కానీ
ఆలోచనల్లో కానీ ఎక్కడా శఠబుద్ధిని చూపించలేదు హనుమంతుడు. మరి ఎందుకని ఆ మాట వాల్మీకి అన్నాడు అంటే, రాజు చెప్పాడు కాబట్టి ఏం చేశాడు. ఆ భిక్షు రూపం శఠబుద్ధి. భిక్షు రూపం దానంతరం అది శఠబుద్ధి కాదు. హనుమంతుడు భిక్షు రూపం స్వీకరించడం శఠబుద్ధి, అంతే తప్ప భిక్షు రూపం శఠబుద్ధి కాదు, హనుమంతుడు శఠబుద్ధి కాదు. ఇది ఒక విచిత్రమైనటువంటి వేషాన్ని ధరించి, ఇది కూడా తాత్కాలికమే. వెళ్ళి వినీత ఉపాగమ్య రాఘవవు ప్రణిపత్యచ, వాళ్ళకి చక్కగా నమస్కారం చేసి, వాచా శ్లక్ష్ణయ సుమనోజ్ఞయ, మృదువైన మనోజ్ఞ, మనోహరమైన మృదు మనోహరమైన మాటలు, చక్కటి మంచి మాటలు, మనస్సును ఆహ్లాదపరిచే మాటలు, కఠినమైన మాటలు లేవు, పరుషమైన మాటలు లేవు, వ్యంగ్యపూరితమైన మాటలు లేవు, నిందాపూర్వకమైన మాటలు లేవు, మరి ఏ విధమైన అనుచితమైన మాటలు లేవు. ఎలా ఉన్నాయి? శ్లక్షణయ సుమనోజ్ఞయ వాచ అబభాషే తదా తదా వీరౌ యథావత్ ప్రశంసచ, వాళ్ళని యథావత్ ఎలా ప్రశంసించాలో ఆ విధంగా ప్రశంసచ, ప్రశంసించాడు కూడాను. ఇక్కడ ఒక పెద్ద చర్చ ఉంది. ఏమిటి ఆ చర్చ? మనకి దాని గురించి మనం సమాధానం చెప్పేసుకున్నాం ఒకే ఒక్క ముక్క. ఏమిటి భిక్షు రూపం హనుమంతుడు ధరించడం, ఇది ఎంతవరకు ఉచితం అనే పెద్ద చర్చోపచర్చలు ఉన్నాయి. ఇది దీనివల్ల మనకి ప్రయోజనం అంటూ ఏది ఉండదు. మనం ఒక్క మాట చెప్పుకున్నాం, ఆ మాటని మళ్ళీ ఇంకొకసారి మనం గుర్తు చేసుకుంటే, శఠబుద్ధితయ, పైగా ఆయన ఏమన్నాడు, సుగ్రీవుడు ఏమన్నాడు, ప్రాకృతేనైవ గత్వా అన్నాడు. అదొకటి. శఠబుద్ధితయా భిక్షు రూపం భేజే, శఠబుద్ధిని ఆశ్రయించి భిక్షు రూపాన్ని, సన్యాసి వేషాన్ని ధరించాడు హనుమంతుడు. హనుమంతుడు సహజంగా శఠబుద్ధి కాదు. ఇక్కడ ఎవరైనా ఒక లోకంలో భిక్షుడు శఠబుద్ధి కాదు. కానీ హనుమంతుడు భిక్షు రూపాన్ని ధరించేటప్పుడు ఒకానొక భావ విశేషాన్ని, ఆ ప్రత్యేక సందర్భానికి తగినటువంటి రాజు యొక్క ఆజ్ఞకి లోబడి తాను ఒక శఠబుద్ధి కలిగిన మానవుడుగా కనపడటానికి మాత్రమే ఆ బుద్ధినితో ఆ వేషాన్ని గ్రహించాడు తప్ప భిక్షువుల్ని అవమానించటం కాదు. దొంగ భిక్షువు అని రావణాసురుడిలాగా దొంగ భిక్షువు అని అనిపించుకోవటం కాదు. మరి హనుమంతుడికి ఉచితానుచిత వివేక జ్ఞానం లేదు అని అనిపించుకోవటం అంతకంటే కాదు. మరి ఎందుకు ఈ శఠబుద్ధితయ అంటే కేవలం సుగ్రీవుడు చెప్పాడు కాబట్టే. సరే, సంపూజ్య విధివద్వీరో హనుమాన్ మారుతాత్మజ విధివతు వీర, విధి ప్రకారం శాస్త్రం ప్రకారం అసంపూజ్య వాళ్ళని యథావిధిగా రామలక్ష్మణులు ఇద్దరిని పూజించి హనుమంతుడు, ఆ రామలక్ష్మణులు ఎటువంటి వాళ్ళు, సత్యపరాక్రమవు సంపూజ్య విధివద్వీరో హనుమాన్ మరుతాత్మజ. హనుమాన్ అని ఎక్కడ ఒక్క ఒంటరి మాట సహజంగా ఉండదు, వెయ్యడు వాల్మీకి. పక్కన ఏదో విశేషం హనుమాన్ మారుతాత్మజ అంటూ ఉంటాడు. అక్కడ ఛందస్సు సరిపోతూ ఉంటుంది. హనుమ మహాత్మా అంటూ ఉంటాడు, సుగ్రీవస్య మహాత్మన అంటూ ఉంటాడు. అలా ఆ పాత్ర యొక్క లక్షణాన్ని చక్కగా విడమర్చి చెప్పే ఏదో ఒక విశేషణాన్ని ప్రయోగించటం, అది వాల్మీకి రచనలో ఉన్నటువంటి ఆ నైపుణ్యం, నేర్పు. ఆ విశేషణాలు ఏం చేస్తాయి? విశేషణం యొక్క రూప గుణ సౌందర్యాదుల్ని వివరించి చెప్తాయి. దానివల్ల పాఠకుని యొక్క జ్ఞానం మరింత విస్తారం అవుతుంది. సంపూజ్య విధివద్వీరో హనుమాన్, వీరో హనుమాన్ మరుతాత్మజ వీర. ఇక్కడ వీరత్వం ఎందుకు అంటే, వీరుడు అంటే కేవలం పరాక్రమాన్ని చూపించి ఎదుటి వాళ్ళని యుద్ధంలో జయించటం అనే అర్థం కాదు. రామలక్ష్మణుల్ని పూజించటానికి వీరత్వం కలిగిన మనస్థితి ఉండాలి.
ఆయనేమో చెప్పినవన్నీ ఏం చెప్పాడు, నువ్వు వాళ్ళ మాట్లాడే తీరు చూడు, వాళ్ళ హావభావాలు చూడు, వాళ్ళ ఇంగితం చూడు, ఇవన్నీ చెప్పాడు కదా. ఈయన ఇక్కడికి వచ్చి వాళ్ళని పూజించి వాళ్ళతో ఏమంటున్నాడు, విధివద్వా సంపూజ్య, వాళ్ళని పూజిస్తున్నాడు ఈయన ఇక్కడికి వచ్చి. ఆయన వచ్చి పూజించకుండా మిమ్మల్ని చూస్తే నాకు అనుమానంగా ఉంది, మా యజమాని ఎలా అన్నాడు అని ఈ పిచ్చి తరహా మాటలేం మాట్లాడలేదు ఆయన. సంపూజ్య విధివత్ వీరో హనుమాన్ మరుతాత్మజ ఉవాచ కామతో వాక్యం. స్వేచ్ఛగా కామత స్వేచ్ఛగా మృదువుగా, ఏమీ నిర్బంధం లేదు, కామత స్వేచ్ఛగా, ఈ ఎవరి ఒత్తిడి లేదు, సుగ్రీవుడి ఒత్తిడి లేదు, సుగ్రీవుడు చెప్పమన్న మాటలే లేవు. ఉవాచ కామతో వాక్యం మృదు వాక్యం ఉవాచ, ఎవరితో? సత్యపరాక్రమవు, సత్యపరాక్రములైనటువంటి వాళ్ళిద్దరిని చూసి ఈ విధంగా అంటున్నాడు. రాజర్షి ప్రతిమౌ దేవౌ, రాజర్షి దేవ ప్రతిమౌ తాపసౌ సంశితౌ వ్రతౌ దేశం కథమిమం ప్రాప్తం భవంతౌ వరవర్ణినౌ. పరిశుద్ధమైన మాటలు చెప్పేవాడి మనస్సులో ఆవంత కూడా అనుమానం కానీ సంశయం కానీ కుట్ర కుళ్ళు ఇలాంటివేమీ లేని మాటలవి. ఎందుకని చూస్తే రాజర్షి దేవ ప్రతిమౌ, మీరు ఎలా ఉన్నారు అంటే రాజర్షుల వలె దేవతల వలె ప్రకాశిస్తున్నారు. రాజర్షులు దేవతల ప్రతిమౌ, మీరు రాజర్షులా? రాజర్షి పిచ్చి పిచ్చిగా మాట్లాడగా అంటే మీలో రాజసం ఉట్టి పడుతుంది. మీరు మహర్షులు గారు, బ్రహ్మర్షులు గారు, రాజర్షులు, రాజవంశంలో పుట్టి ఋషి ధర్మాన్ని ఆచరించే వాళ్ళు, రాజ్య పరిపాలన చేస్తూ ఋషి ధర్మాన్ని ఆచరించే వాళ్ళు, జనకుడి లాంటి వాళ్ళు రాజర్షి. అంతేకాదు దేవ ప్రతిమౌ, దేవతలతో సమానులు మీరు. తాపసౌ, ఇప్పుడు తపస్సు చేస్తున్నారు, తపోవృతుల ఆ జడలు, ఆ నారచీరలు అవి చూస్తే తాపసౌ సంశితౌ వ్రతౌ, ఒక వ్రతాన్ని, తాపస వ్రతాన్ని, వనవాస వ్రతాన్ని పాటిస్తున్నట్లుగా సంశ్రిత ఆశ్రయించి ఉన్నవాళ్ళుగా కనిపిస్తున్నారు. రాజర్షి దేవ ప్రతిమౌ తాపసౌ సంశితౌ వ్రతౌ దేశం కథమిమం ప్రాప్తం. అలాంటి వాళ్ళు రాజర్షులు కాబట్టి రాజ్యంలో ఉండాలి, మరి దేవ ప్రతిమలు కాబట్టి ఎక్కడో ఉన్నత లోకాల్లో ఉండాలి, లేదా తాపసులు కాబట్టి ఏ ఆశ్రమంలోనో ఉండి తపస్సు చేసుకోవాలి. సంశిత వ్రతులు, నియమపూర్వకమైన వ్రతాలు కలవాలి. ఈ ప్రాంతంలో ఏం చేస్తున్నారండి మీరు? ఇక్కడ ఏమైనా ప్రత్యేకించి విశేషం ఉందా? ఇక్కడ ఈ ప్రాంతానికి ఏదైనా గొప్పతనం ఉందా? అందుకొచ్చారా మీరు అని తెలుసుకోవడానికో అన్నట్లు. దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ, మీరు వరవర్ణినౌ, చక్కటి రూప ఆకార విశేషాదులు కలిగి ఉన్నవాళ్ళు మీరు. ఎలా త్రాసయంతౌ మృగగణాన్ అన్యాశ్చ వనచారిణ. అయితే మీరు వస్తూ ఉంటే మీ యొక్క ఆ ధనుర్బాణాలు చూసి మృగగణాలన్నీ భయపడిపోయి పారిపోతున్నాయి. అన్యాశ్చ వనచారిణ, ఈ వనాల్లో ఉండే మృగాలు, ఇతరములైనటువంటి వనచారులు, వీళ్ళంతా మీ తేజస్సు చూసి బెదిరిపోతున్నారు కదా. ఇంకా పంపా తీరరుహాన్ వృక్షాన్ వీక్షమాణౌ సమంతత, మీరు ఎంతసేపు ఆ వృక్షాలని చక్కగా వాటి సౌందర్యాన్ని చూస్తున్నారే, అది కూడా గమనించాడు హనుమంతుడు. పంపా తీరవృక్షాన్ తీరరుహాన్ వృక్షాన్ వీక్షమాణౌ సమంతత, ఈ వనంలో తిరిగే గ్రామ్యాలైన మృగగణాల్ని మీ తేజస్చేత బెదరగొడుతున్నారు. పంపా తీరంలో వ్యాపించిన అనేక వృక్షాల్ని
చూస్తున్నారు, పరిశీలిస్తున్నారు, వాటికి ఉన్నటువంటి అందాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు. మీ వర్ణినౌ, మీ రూపం కాంతులీరుతూ ఉన్నది. రాజర్షి దేవ ప్రతిమౌ, రాజర్షుల్లాగా దేవతా సమానుల్లాగా ఉన్నారు. మరి సంసితౌ వ్రతౌ, నియమ నిష్టల్ని పూని తాపసౌ, తాపసులై ఉన్నారు. అటువంటి మీరు ఈ దుర్గమమైనటువంటి ఈ ప్రదేశంలోకి ఎలా రాగలిగారు? కథం కథం దేశమిమం ప్రాప్తౌ, ఇటువంటి ఈ మాట అడగటంలో ఉద్దేశం ఏమిటి? తాను నిజాయితీగా అడుగుతున్నట్టు ఎదట వాళ్ళకి అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు కూడా అంతే నిజాయితీగా జవాబు చెప్తారు. ఏమని చెప్తారు? మేము ఇక్కడ సుగ్రీవుడు అనేవాడు మీకు తెలుసా, మేము అతన్ని సంహరించడానికి వాలి మమ్మల్ని పంపించాడని వాళ్ళు నిజం చెప్పాలి. వాళ్ళ నిజమేదో వాళ్ళు చెప్పేటటువంటి విధంగా ఈయన నిజాయితీతో రుజువైన మాటలు, వాక్యం వాక్యకోవిద ఉవాచ అన్నట్లుగా చెప్తున్నాడు. ఇది హనుమంతుని వచనాల్లో ఉన్నటువంటి ఆ పరమార్థమైన సత్యము, నిజాయితీ, పరిశుద్ధత, స్వచ్ఛత్వం, నిష్కాపట్యం, ఈ లక్షణాలన్నీ హనుమంతుడి వాక్యంలో ఉన్నాయి. హనుమంతుడు ఎప్పుడూ కూడా అనవసరమైన మాటలు మాట్లాడటం, లేకపోతే అధర్మపూరితమైన మాట కానీ చేష్ట కానీ ఆయనలో ఉండదు అని ఇక్కడ వాళ్ళని అడిగాడు. తర్వాత ఇంకా మళ్ళీ ఏమని అడుగుతాడు అనే విషయాన్ని గురించి తర్వాత తెలుసుకుందాం మనం. అంతవరకు స్వస్తి.